అబద్ధాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. సర్కారును పడగొట్టేందుకు విజయసాయిరెడ్డి దుకాణం పెట్టుకున్నారా అని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని కాంగ్రెస్ సర్కారు 5 ఏళ్లు కొనసాగుతున్న ధీమా వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. Congress party has not come to power in Telangana even after bifurcating the state. Now they have suffered. Now after 10 years they have told so many lies and then they have come to power in Telangana. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. దుకాణం పెట్టుకున్నాను ఏమన్నా ఈ పార్టీని వాడేయాలని ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టామా? అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయిరెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయిరెడ్డి పడ్డాడు, కాళ్ళు మొక్కిండు విజయసాయిరెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది నాకైతే. అక్కడ జగను, ఇక్కడ కేసీఆర్, అక్కడ జగను, ఈ మీడియేటర్ విజయసాయిరెడ్డి. ఇదొక ప్రయోగం జరుగుతున్నది. దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్లో నమ్మకండి. ఖచ్చితంగా తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు.